విశాఖ అభివృద్ధిని పక్కన పెట్టి వేల కోట్ల రూపాయల భూములను దోచుకోవడంపైనే కూటమి నాయకులు దృష్టి పెట్టారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా గీతం యూనివర్సిటీకి భూములు కట్టబెట్టడాన్ని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. రిషికొండపై నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేపడితే గగ్గోలు పెట్టిన పవన్ నేడు ఏమైపోయారని ప్రశ్నించారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైల్వే జోన్, మెట్రో రైల్ ప్రాజెక్ట్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై దృష్టి సారించాలన్నారు. జీవీఎంసీ కౌన్సిల్ ఎజెండాలో గీతం ఆక్రమించుకున్నటువంటి సుమారు 54.79 ఎకరాలని క్రమబద్ధీకరించాలని చెప్పేసి ఎజెండాలో మరి పెట్టడం జరిగిందో ఈ కూటమి ప్రభుత్వం మరి అడ్డగోలుగా జీవీఎంసీ మేయర్ని మార్చేసి అడ్డగోలుగా మేయర్ పీఠం ఎక్కేసి ఇటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకి చేసుకోవాలని చెప్పేసి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. విశాఖపట్నం నగరంలో రూపాయికి ఎక్కడ కూడా టీ దొరకదేమో కానీ 99 పైసలకే ప్రభుత్వ భూములన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి అనుమాయులకి దారాదత్తం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు గీతం యూనివర్సిటీకి సంబంధించి 54 ఎకరాల 79 సెంట్ల భూమిని మరి జీవీఎంసీ కౌన్సిల్లో ఆమోదానికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 54 ఎకరాల 79 సెంట్ల భూమిని మరి మీరు ఎలాగ రెగ్యులైజేషన్ చేసుకోవడానికి జీవో తెచ్చుకుంటున్నారు? రాష్ట్ర జీవోలు కౌన్సిల్లో ఏ విధంగా మీరు పెడతారు? ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంతకీ తెగబడిందంటే అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం మీద సవత ప్రేమ వల్లబోస్తూనే ఒక పక్క విశాఖపట్నాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం అంటూనే వర్షా లాంటి కంపెనీలకి 99 పైసలకి ఎకరం భూమి ఇచ్చే వైనం మనం చూస్తున్నాం. అలా కాకుండా 2-3 రియల్ ఎస్టేట్ కంపెనీలకి, ఐటీ కంపెనీలు కూడా 99 పైసలకి ఎకరం భూమి ఇచ్చే వైనం మనం చూస్తుంటే ఒక పక్క అది జరుగుతుంటే ఇంకో పక్క గీతం వర్సిటీ ఏదైతే గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గీతం వర్సిటీ కబ్జా చేసిన 54.79 ఎకరాల భూమిని మళ్ళీ ప్రభుత్వపరం ఏదైతే తీసుకొచ్చారో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే భారీ కుట్ర ఈ కూటమి ప్రభుత్వం తెగబడుతుంది. ఈరోజు బాలకృష్ణ అల్లుడు అనే నెపంతో పేదవాడికి రక్షించవలసిన ప్రభుత్వ భూముల్ని అప్పరంగా పప్పు బెల్లాలు పంచినట్టు ఈరోజు రూపాయి పెడితే చిన్న పిల్లవాడికి చాక్లెట్ కూడా రాదు. అటువంటి కోట్ల విలువైన భూమిని అప్పనంగా గీతం సంస్థకి దోచిపెట్టడానికి ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నాం.